నిన్నటి స్పెషల్ ఫోకస్ లో మనం చూసాం సుప్రీం ఆదేశాలను రాష్ట్రాలు పాటించబోతున్నాయా, ఉచిత పథకాలను అవసరం లేని వాటిని అవసరం ఉన్న వాటిని ఈ రెండింటిని సపరేట్ గా చేయగలుగుతాయా, అసలు పథకాలు ఎవరైనా అడుగుతున్నారా, కేవలం పథకాలు భారీ పెన్షన్ల వల్ల బాగుపడ్డ కుటుంబాలు అసలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఆ లెక్క ఎంత ఉంది, మీరిచ్చే పథకాల ఖర్చు ఇంత భారీగా ఉందంటే గనుక ఎంతమంది బాగుపడుతున్నారు రాష్ట్రాల్లో, ప్రతిసారి మరి వైట్ రేషన్ కార్డుల సంఖ్య ఎందుకు పెరుగుతూ వస్తుంది ఇన్ని పథకాలు ఇస్తున్నా సరే, ఇందులో అసలు ఎలాంటి మతలబు ఉంది, ఈ పంపకాలు ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే ఎందుకు ఎక్కువైపోతున్నాయి, మనుషుల్ని ఎందుకు బద్ధకస్తుల్ని చేస్తున్నాయి, ఇవన్నీ కూడా నిన్నటి మగధా ఎక్స్క్లూజివ్లో మగధా న్యూస్ అడగడం జరిగింది. సుప్రీం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, సుప్రీం అడిగిన కొన్ని ప్రశ్నల నేపథ్యంలో ఉచిత పథకాల మీద రాష్ట్రాలు ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు ఆసన్నమైంది. అసలు రాష్ట్రాలు వారి ఆదాయం ఎలా ఉంటుంది, ఉచిత పథకాలు ఇంత భారీగా ఇస్తున్నాయి, అప్పుల కోసమేమో మరి తిప్పలు పడుతున్నాయి, ప్రతి రాష్ట్రం అంటే ఏ ప్రభుత్వమైనా కానీ ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అప్పుల కుప్పలేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే ప్రజల మీద భారం మోపేలాంటి పరిస్థితులకు ఎందుకు కారణం అవుతున్నారు, భవిష్యత్తులో ఇలాగే ఉంటే గనక ఇప్పటికే కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయల అప్పు ఉంది అని చెప్పేలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే గనక భవిష్యత్తు పరిస్థితి ఏంటి, రాష్ట్రాలు ఇలాగే వ్యవహరిస్తే దేశం మునిగిపోయేలాంటి స్థితికి వచ్చే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా, రాష్ట్రాల సంపాదన ఎలా ఉంటుంది, అంటే వాళ్ళకి ఏ రూపాల్లో రాష్ట్రాలకి డబ్బులు వస్తూ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం సహాయం ఎక్కడి వరకు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అప్పుగా ఇచ్చేది ఎంత వరకు ఉంటుంది, అలాగే వీళ్ళు అప్పులు వెళ్ళి తెచ్చుకోవడం ఎక్కడెక్కడ తెచ్చుకోవచ్చు, దానికి ఎలాంటి లిమిట్స్ ఉంటాయి, ఇలాంటి అనేక విషయాలు ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఇదేమి ఎవరి అంచనాలకి అందని లెక్కలు కూడా కాదు, నాయకులు చెప్పకుండా దాచిపెట్టే లెక్కలు, కేవలం ఏదో చేస్తున్నట్టుగా, వాళ్లే కష్టపడుతున్నట్టుగా, వాళ్లే ప్రజల కోసం నిలబడినట్టుగా మతలబులు చేస్తున్నారు. నాయకులు మాత్రం అత్యంత ధనికులుగా మారిపోతున్నారు ఈరోజు. ఒకప్పుడు నాయకులు పేదవాళ్లుగా, కనీసం వాళ్ళు చనిపోయేటప్పుడు వారి అంత్యక్రియలకు కూడా లేకుండా చనిపోయిన అనేక మంది గొప్ప నాయకులు ఈ దేశంలో ఉన్నారు. అంత సిన్సియర్గా, అంత నిజాయితీగా బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు మాత్రం ఒక్కసారి నాయకుడైతే చాలు, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అంటే ప్రతి రాష్ట్రానికి ఏ రూపాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి, ఏ రూపాల్లో ఆదాయం సమకూరుతూ ఉంటుంది, ట్యాక్స్లన్నీ మనం ఇన్ని కడుతున్నాం కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా మందికి తెలియకుండా బతికేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా చెబుతాను,